అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 10వ తేదీ శుక్రవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. కన్యారాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు. పొరుపు సహనంతో శుభ ఫలితాలను అందుకుంటారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు. మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాన్ని సాధిస్తారు. ధనలాభం ఏర్పడుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. అదృష్టయోగం ఏర్పడుతుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం. అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు. శుభకాలం అనే చెప్పవచ్చు. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తుంది. సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆటంకాలు తొలగును. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు. కీర్తిని గడిస్తారు. విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు. ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలను అధిగమిస్తారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. అదృష్టం వరిస్తుంది. మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. గొప్ప పనులు చేపడతారు. మీరు అనుకున్నది సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు. తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతారు. కీలక వ్యవహారాలలో శ్రద్ధగా ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి. భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది. కీర్తి లభిస్తుంది. సంకల్పాలు సిద్ధిస్తాయి. అధికారులతో అప్రమత్తంగా ఉంటారు. ముఖ్యమైనటువంటి విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. అనారోగ్య సమస్యలు తొలగును. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది. కుటుంబంలో సమస్యలు తొలగును. శారీరక శ్రమ తగ్గుతుంది. ఆశించినటువంటి ఫలితాలు వెలువడడం. శుభ ఫలితాలు వెలువడడం. ఆరోగ్యం సహకరిస్తుంది. శాంతి చేకూరుతుంది. మిశ్రమ ఫలితాలు వెలువడడం. ధైర్యంగా పనులు చేపడతారు. శుభ ఫలితాలను అందుకుంటారు. ఆశించినటువంటి ఫలితాలు వెలువడడం. అదేవిధంగా సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. చేపట్టినటువంటి పనుల్లో సమస్యలు తొలగడం. ఒత్తిడి తగ్గుతుంది. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడవచ్చు. ముఖ్యమైనటువంటి విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. ఒత్తిడిని దరిచేయనివ్వద్దు. అదృష్టయోగాలు ఏర్పడిన వ్యాపారాన్ని విస్తరిస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది. మీ యొక్క రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. సమాజంలో తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన ధర్మసిద్ధి కలదు. ఉద్యోగంలో స్వస్థాన ప్రాప్తి కలదు. వృత్తి వ్యాపారంలో మీ యొక్క అంచనాలు నిజమవును. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది. వ్యాపార ఉద్యోగాలు ఆశాజనకంగా సాగును. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో కలుసుకుని ఆనందంగా గడుపుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. వృత్తి వ్యాపారం సాఫీగా సాగున. ఆదాయ మార్గాలు పెరిగిన. అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది. జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాలలో
పాల్గొంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం లభిస్తుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు. ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు. వ్యాపారం అనుకూలంగా సాగను. దూర ప్రయాణాలు వాయిదా వేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు తొలగును. వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని ఏర్పరుస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగును. చేపట్టినటువంటి వ్యవహారాలలో ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపారస్తులకు మాత్రం పెట్టుబడులు అందున వివాదాలకు దూరంగా ఉంటారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు. చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు. కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.